మారుతి టాకీస్ 1921లో పోతిన శ్రీనివాసరావు, గణపతిరావు సోదరులు నిర్మించిన ఈ థియేటర్ ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి శాశ్వత సినిమా థియేటర్‌గా చరిత్ర సృష్టించింది. మూకీ సినిమాల నుండి తెలుగు టాకీ చిత్రాల వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఇది వేదికయింది. ఈ థియేటర్‌లో లవకుశ చిత్రం 196 రోజులు డైరెక్ట్‌గా ఆడి చరిత్ర సృష్టించింది. దుర్గా కళామందిర్ 1930లో నిర్మించిన ఈ థియేటర్లో తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద ప్రదర్శించబడింది. నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారు నటించిన తొలి చిత్రం ధర్మపత్ని, ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం సీతారామ జననం, ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం ఇక్కడే ప్రదర్శించబడ్డాయి. నటరత్న ఎన్టీఆర్ కి ఈ థియేటర్ కంచుకోట. ఆయన నటించిన 27 చిత్రాలు డైరెక్ట్ గా 100 రోజులు ఆడాయి. పాతాళ భైరవి చిత్రం 183 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. సరస్వతి టాకీస్ 1935లో నిర్మించిన ఈ థియేటర్ విజయ వాహిని సంస్థల సినిమాలకు ప్రసిద్ధి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు నటించిన ఎన్నో చిత్రాలు ఇక్కడ శతదినోత్సవాలు జరుపుకున్నాయి. జై హింద్ టాకీస్ 1940లో నిర్మించిన జై హింద్ టాకీస్ విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకమైన థియేటర్లలో ఒకటి. ఈ థియేటర్లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన బాలరాజు చిత్రం డైరెక్ట్గా 365 రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డుగా, థియేటర్ రికార్డుగా నిలిచింది. శ్రీ లక్ష్మీ టాకీస్ 1940ల ప్రారంభంలో నిర్మించబడిన ఈ థియేటర్లో ఎన్టీఆర్ గారు నటించిన 10 చిత్రాలు, ఏఎన్ఆర్ గారు నటించిన 7 చిత్రాలు 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ నటించిన జయసింహ చిత్రం 161 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. రాజకుమారి థియేటర్ విజయవాడ పాత సినిమా చరిత్రలో రాజకుమారి థియేటర్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ థియేటర్లో ఎక్కువగా పౌరాణిక చిత్రాలు ఆడేవి. ఈ థియేటర్లో పాండవ వనవాసం చిత్రం 133 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. శ్రీ రామ టాకీస్ విజయవాడ పాత సినిమా చరిత్రలో శ్రీరామ టాకీస్ కూడా ఒకప్పుడు ప్రేక్షకులకు సుపరిచితమైన థియేటర్. ఈ థియేటర్ ఎన్టీఆర్ గారికి లక్కీ థియేటర్ గా చెబుతారు. ఆయన నటించిన 11 చిత్రాలు 100 రోజుల పైగా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. ముఖ్యంగా మంచి మనసుకు మంచి రోజులు అనే చిత్రం 152 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. వినోద పిక్చర్ ప్యాలెస్ ఈ థియేటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. 90వ దశకంలో ఈ థియేటర్కి ప్రియదర్శినిగా పేరు మార్చారు. పెదరాయుడు చిత్రం 196 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. ప్రియదర్శినిగా పేరు మార్చిన తర్వాత క్షేమంగా వెళ్లి లాభంగారెడ్డి చిత్రం 175 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. అప్సరా థియేటర్ విజయవాడలో భారీ విజయవంతమైన చిత్రాలకు వేదికైన అప్సరా థియేటర్ను 1972లో ప్రారంభించారు. అడవి రాముడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, నువ్వు వస్తావని, ఇంద్ర, సింహాద్రి వంటి ఎన్నో చిత్రాలు సిల్వర్ జూబ్లీస్ ఆడాయి. రాజ్ యువరాజ్ థియేటర్స్ 1982లో నిర్మించిన ఈ థియేటర్లలో ఎన్నో చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. రాజ్ థియేటర్లో నిన్నే పెళ్లాడుతా చిత్రం 188 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. యువరాజ్ థియేటర్లో అల్లరి ప్రియుడు చిత్రం 204 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. స్వర్ణ ప్యాలెస్ ఆనాటి లక్ష్మీ టాకీస్ స్థానంలో నిర్మించబడిన ఈ థియేటర్ ఆధునిక సౌకర్యాలతో వచ్చిన ప్రముఖ థియేటర్లలో ఒకటి. ఈ థియేటర్లో 1996లో రిలీజ్ అయిన పెళ్లి సందడి చిత్రం భారీ కలెక్షన్లతో డైరెక్ట్గా 301 రోజులు ఆడి విజయవాడ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. రంభా, ఊర్వశి, మేనకా థియేటర్లు విజయవాడ సినిమా సంస్కృతిలోనే ఒక ప్రత్యేకమైన స్థానం వీటికుంది. ముఖ్యంగా ఊర్వశి ఈ థియేటర్లో ప్రేమాలయం 175 రోజులు, టైటానిక్ 189 రోజులు, సమరసింహారెడ్డి 177 రోజులు ఆడి చరిత్ర సృష్టించాయి. వెంకట స్వర్ణ ప్యాలెస్ విజయవాడలో ప్రముఖ థియేటర్లలో వెంకట స్వర్ణ ప్యాలెస్ ఒకటి. ఈ థియేటర్లో నువ్వు నేను చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. వెంకటేశ్వర ప్యాలెస్ స్వర్ణ కాంప్లెక్స్లో ఒకటైన ఈ థియేటర్లో భారతీయుడు చిత్రం 175 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. అన్నపూర్ణ శకుంతల థియేటర్స్ విజయవాడ సినిమా చరిత్రలో అన్నపూర్ణ శకుంతల థియేటర్స్ జంట థియేటర్స్గా ప్రేక్షకులకు సుపరిచితమైన పేర్లు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల కాలంలో ఒకే ప్రాంగణంలో 2 థియేటర్లు ఉండటం అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అన్నపూర్ణ థియేటర్లో ఎన్నో చిత్రాలు సిల్వర్ జూబ్లీలాడాయి. ముఖ్యంగా నట సామ్రాట్ ఏఎన్ఆర్ గారు నటించిన ప్రేమాభిషేకం చిత్రం 303 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. శకుంతల థియేటర్లో ఆనందం చిత్రం 208 రోజులు ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది.
నవరంగ్ థియేటర్ 1952లో నిర్మించబడి నాటక ప్రదర్శనలకు వేదికగా ఉన్న షహన్ షా మహల్ను థియేటర్గా మార్పులు చేసి నవరంగ్ థియేటర్గా 1964లో ప్రారంభించారు. ఈ థియేటర్లో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. ఇండియన్ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన షోలే చిత్రం కూడా ఈ థియేటర్లోనే 175 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. జయరాం థియేటర్ 90స్లో స్టార్ హీరోల సినిమాలకు జయరాం థియేటర్ ఒక ముఖ్యమైన విడుదల కేంద్రంగా ఉండేది. ఈ థియేటర్లో ఎక్కువగా కింగ్ నాగార్జున నటించిన అల్లరి అల్లుడు, గీతాంజలి, రక్షణ, నిన్నే ప్రేమిస్తా, నేనున్నాను వంటి చిత్రాలు 100 రోజులు ఆడాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటాన చిత్రం 175 రోజులు ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. కళ్యాణ చక్రవర్తి నటరత్న ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు తన కుమారుడి పేరుతో నిర్మించిన థియేటర్ ఇది. 1977లో 1365 భారీ సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ థియేటర్లో తొలి చిత్రంగా మనుషులు చేసిన దొంగలు చిత్రం ప్రదర్శించబడింది. తొలి 100 రోజుల చిత్రంగా కార్తీక దీపం ప్రదర్శించబడింది. ఈ థియేటర్లో ఎక్కువగా నటభూషణ్, శోభన్ బాబు చిత్రాలు ఎక్కువ రోజులు ఆడేవి. ఇదే కాంప్లెక్స్లో 430 సీటింగ్ కెపాసిటీతో 1993లో పద్మావతి థియేటర్ నిర్మించారు. తర్వాత మరికొన్ని మార్పులతో 2006లో కపర్దిగా కొనసాగించారు. శైలజ థియేటర్ విజయవాడ గాంధీనగర్లో ఉన్న శైలజ థియేటర్ ఒకప్పుడు సినీ అభిమానుల హాట్స్పాట్గా ఉండేది. స్టార్ హీరోల కొత్త సినిమాల విడుదల సమయంలో అభిమానులతో కిక్కిరిసిపోయేది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు 100 రోజులు ఆడిన ఈ థియేటర్లో వర్షం చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. రాధా థియేటర్ విజయవాడ గాంధీనగర్లో ఒకప్పుడు ప్రేక్షకులతో కలకలలాడిన థియేటర్లో రాధా థియేటర్ ఒకటి. తెలుగు సినిమాలతో పాటు ఎక్కువగా హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడేవి. శాంతి ప్రశాంతి మీరాజ్ సినిమాస్ గాంధీనగర్లో ఉన్న ఈ జంట థియేటర్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలకు వేదికగా నిలిచింది. శాంతి థియేటర్లో నువ్వే కావాలి చిత్రం 200 రోజులకు పైగా ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలవగా, ప్రశాంతి థియేటర్లో ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడి థియేటర్ రికార్డుగా నిలిచింది. లీలా మహల్ విజయవాడలోని లీలా మహల్ థియేటర్ ఒకప్పుడు ఇంగ్లీష్, హిందీ చిత్రాల ప్రదర్శనకు ప్రత్యేక గుర్తింపు పొందింది. రామ్ గోపాల్ గుణదల, మాచివరం ప్రాంతాల వారికి రిలీజ్ సినిమాలకు కేంద్రంగా ఈ థియేటర్ ఉండేది. తర్వాత కాలానికి అనుగుణంగా రెనోవేషన్ చేసి రామ్ సినిమాస్గా తీర్చిదిద్దారు. దుర్గా మహల్ ఒకప్పుడు పడమటలో ఉండే ఈ థియేటర్ ఆ ప్రాంత వాసులకు రిలీజ్ చిత్రాలతో పాటు రిలీజ్ చిత్రాలు మరియు షిఫ్టింగ్ చిత్రాలు కూడా ఎక్కువగా ఆడుతుండేవి. షోలే చిత్రం షిఫ్టింగ్తో 200 రోజులు వేడుక, అడవిరాముడు చిత్రం షిఫ్టింగ్తో 365 రోజుల వేడుక దుర్గామహల్ వేదికగా జరిగాయి.